చాలా రోజుల తర్వాత తిరుమల రైడ్ పడింది మామ ఊబర్లో. పికప్ లొకేషన్ తిరుచానూరు నుంచి తిరుమల మామ 26 కిలోమీటర్ ఉంది. ఆ రైడ్కి నాకు వచ్చింది 211 రూపాయలు. ఆ రైడ్ నేను యాక్సెప్ట్ చేసేటప్పుడు చూపించింది 230 రూపాయలు. నేను కొంచెం షార్ట్కట్లో వచ్చాను కాబట్టి ఊబర్ మామ 20 రూపాయలు తగ్గించేస్తాడు. ఊబర్లో ఎలా అంటే షార్ట్కట్లో మనం పోతే అమౌంట్ అనేది తగ్గించేస్తాడు. ర్యాపిడో అయితే అలా ఉండదు, ఎంత అమౌంట్ ఉంటుందో అంతే చూపిస్తుంది. ఘాట్ రోడ్లో పోతూ ఉంటేనే ఊబర్లో పార్సల్ రైడ్ వచ్చింది. రిటర్న్ రైడ్ రాదేమో అనుకున్నా. కస్టమర్ గెస్ట్ హౌస్లో వాలెట్ మర్చిపోయి వెళ్ళిపోయినాడు మామ. అది ఏ కంట్రీ మనీనో అర్థం కాలే. నాకు తిరుమల రైడ్ పడితే భలే ఇష్టం మామ. ఒక్కొక్కసారి రిటర్న్ రైడ్ పడతాయి తిరుమల నుంచి, ఒక్కొక్కసారి పడవు. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా అక్కడే. రైడ్ కన్నా రాకపోతే బస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని తీసుకువచ్చేస్తా. బస్ టికెట్ అమౌంట్ నాకు ఇచ్చింది, నేను డ్రాప్ చేసేస్తానని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? కాల్ చేస్తే 4th ప్లాట్ఫామ్లో ఉన్న వచ్చే బ్రో ట్రైన్ వచ్చేసిన టైం అయిపోతుంది అంటే సరే అనుకుని పరిగెత్తుకొని వెళ్ళి ఇచ్చా. ఒకసారి చూసుకోండి సార్ మనీ అంతా ఉన్నాయో లేవో. మనీ ఓకే అంటే ఇది ఎట్లా చెల్లవు కాబట్టి ఏదో ఆ రైడ్కి 110 రూపాయలు వచ్చింది. షాక్ అయిపోయినా. ఈ వ్యాలెట్లో యాడ్ అయింది 102 రూపాయలు. షాక్ అయిపోయినా. ఏంద్రా 110 రూపాయలు ఏమో అనుకుని దాన్ని మన అకౌంట్కి విత్డ్రాల్ చేసుకున్నా. ఈ 110 రూపాయలు అయితే కస్టమర్ 250 రూపాయలు ఇచ్చాడు మామ. ఆఫ్టర్నూన్ 12 నుంచి 3:30 వరకు చేస్తాను మామ.